రేవాంష్. సో ఇవాల్టి వీడియోలో నేనైతే మీతో రేవాంష్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ గురించి అయితే షేర్ చేయాలని అనుకుంటున్నానండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అండి, ఐఎమ్ భవానీ, మామ్ ఆఫ్ రేవాంష్. మా ఛానల్లో మీకు మామ్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. బేబీ కేర్, బేబీ రొటీన్, బేబీ ఫుడ్ రెసిపీస్, బేబీ ప్రోడక్ట్స్, ఇలా చాలా రకాల వీడియోస్ వస్తుంటాయి. ఇందులో ఏ వీడియో అయినా మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఏ మామ్ ఆర్ యాజ్ ఏ న్యూ మామ్గా మనకు చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి అండ్ చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. బేబీకి ఏ ప్రోడక్ట్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఏ ప్రోడక్ట్ అనేది బేబీకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ కొంతమందికి అయితే మా బేబీ బ్లాక్గా ఉన్నారు, మా బేబీ కొంచెం నార్మల్ స్కిన్తో ఉన్నారు, వాళ్ళు కొంచెం కలర్ రావాలంటే ఏం చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఉంటుంటాయి. సో ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్ అండి. ఒక బేబీకి పడ్డ ప్రోడక్ట్ ఇంకొక బేబీకి పడవచ్చు, పడకపోవచ్చు. ప్రోడక్ట్స్ వాడితేనే బేబీస్ వైట్గా అవుతారు, ఫెయిర్గా అవుతారు అనే ఈ టాపిక్ని అయితే మీరు కంప్లీట్గా మర్చిపోండి. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. నేను రేవాంష్ పుట్టినప్పటి నుంచి టోటల్గా అన్ని మామా ఎర్త్ ప్రోడక్ట్సే యూజ్ చేసేదాన్ని. రాను రాను కొన్ని ప్రోడక్ట్స్ వాడికి పడేవి అండ్ కొన్ని ప్రోడక్ట్స్ వాడికి పడకపోయేవి. ఆ పడని ప్రోడక్ట్స్లో నేను వేరే కంపెనీ ప్రోడక్ట్స్ని రీప్లేస్ చేసిన. అలా రీప్లేస్ చేసిన ప్రోడక్ట్స్ని వాడికి సూట్ అయిన తర్వాతనే నేను వాటిని కంటిన్యూ చేసిన. ఒకవేళ పడకపోతే మళ్ళీ వేరే ప్రోడక్ట్ ట్రై చేసి ఆ ప్రోడక్ట్ని కంటిన్యూ చేసేదాన్ని. సో ఇప్పుడైతే మనం 1 by 1 రేవాంష్కి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేశానో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూద్దాం, తర్వాత హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వాడికి బాడీ వాష్ అండి. బాడీ వాష్ అంటే మనం సబ్బుతో స్నానం చేపిస్తాం కదా. ఫస్ట్ రేవాంష్కి నేను మామా ఎర్త్ నుంచే సోప్ బార్ యూజ్ చేసేదాన్ని. కాకపోతే ఆ సబ్బు వాడడం వల్ల వాడెందుకో కొంచెం కలర్ చేంజ్ అయినట్టు, స్కిన్ టెక్స్చర్, మన స్కిన్ స్మూత్గా లేకపోవడం, కొంచెం డ్రైగా అవ్వడం ఇలా అనిపించింది. సో అందుకని నేను ఆ సోప్ తీసేసి అదే ప్లేస్లో మామా ఎర్త్ నుంచి ఈ బాడీ వాష్ని అయితే తీసుకున్నా. సో ఈ బాడీ వాష్ వచ్చేసి 200 ml అండి. ఈ 200 ml మనకి 249 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. కానీ దీన్నే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ ఇలా ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఇవి చాలా తక్కువకే వస్తాయి. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు స్టోర్ కంటే కూడా ఆన్లైన్లో ఫస్ట్ సెర్చ్ చేసి చూడండి. ఎక్కడ తక్కువ అనిపిస్తే మీరు ప్రోడక్ట్ని అక్కడనే బై చేయండి. నేను మామా ఎర్త్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ అనేవి కూడా అన్ని హార్ష్ కెమికల్ ఫ్రీ ఉంటాయండి. సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్స్ ఫ్రీ ఇలా ఉంటాయన్నమాట. అవి బేబీ స్కిన్ ఆర్ మన అడల్ట్స్ స్కిన్కి కూడా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్. సో అలాంటి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఏ ప్రోడక్ట్ బై చేయాలనుకున్నా కూడా ఆ ప్రోడక్ట్ బ్యాక్లో మనకి ఇక్కడ ఇస్తారనమాట, ఏమేమి ఉంటాయి ఈ ప్రోడక్ట్లో, హార్మ్ కెమికల్స్ ఏమున్నాయి, దీని కంపోజిషన్ ఏంటి అని ఇలా ఈ ప్రోడక్ట్ వెనుక ఖచ్చితంగా రాసి ఉంటుంది. సో మీరైతే దాన్ని ఫస్ట్ చదివి చూడండి. అలా పారాబెన్స్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ఇలా ఈ హార్ష్ కెమికల్స్ ఫ్రీ ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే ఎంచుకోండి. ఈ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి నేను రేవాంష్కి అయితే యూజ్ చేసేదాన్ని. సో ఇది రేవాంష్కి నేను యూజ్ బాడీ వాష్ అనమాట. వాడికి ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావస్తుంది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసిన. వాని స్కిన్ కానివ్వండి, వాని బాడీ కానివ్వండి, చాలా స్మూత్గా మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే సాఫ్ట్గా అలా మంచిగా చేంజ్ అయిపోయింది అనమాట. సో అందుకనే నేను ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి. ఫస్ట్లో నేను వాడికి మామా ఎర్త్ మాయిశ్చరైజర్ యూజ్ చేసిన. కాకపోతే ఆ మాయిశ్చరైజర్ చాలా థిక్గా ఉంటుండే అండ్ దాని స్మెల్ ఎందుకో రేవాంష్కి కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుండే. అండ్ ఆ మాయిశ్చరైజర్ కూడా స్కిన్లో అంత తొందరగా బ్లెండ్ కాకపోతుంది అనమాట. మనం ఇలా రాసినప్పుడు అదంత తొందరగా బ్లెండ్ కాకపోతుండే. సో అందుకని నేను ఆ మాయిశ్చరైజర్ ప్లేస్లో ఈ డర్మాడ్యూ క్రీమ్ అనేది రీప్లేస్ చేసిన. ఇది కూడా నాకు డాక్టర్ అడ్వైజ్ చేసిందండి. వానికి చిన్న ర్యాషెస్ లాగా అవుతుండే. ఆ ర్యాషెస్ ఎందుకు అవుతున్నాయి ఏంటని నాకు అర్థం కాలేదు. నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఇలా మీరు యూజ్ చేసే సోప్, మాయిశ్చరైజర్ ఇలా ఏదో ఒకటి వాడికి పడట్లేదు, ఏదైనా రీప్లేస్ చేసి చూడండి అన్నప్పుడు నాకు ఎందుకు ఫస్ట్ మాయిశ్చరైజర్ వల్లనే ప్రాబ్లం ఉంది అనేమో అనిపించి ఆ ప్లేస్లో నేను ఈ మాయిశ్చరైజర్ ఒకసారి చేంజ్ చేయండి డాక్టర్ అని అడిగితే ఆ డాక్టర్ నాకు ఈ డర్మాడ్యూ క్రీమ్ని అయితే సజెస్ట్ చేశారు. సో ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా మదర్స్కి తెలిసే ఉంటుందండి ఈ కంపెనీ ప్రోడక్ట్. అండ్ ఇది యూజ్ చేశాక వాటి స్కిన్ ఇరిటేటింగ్ కానీ, స్కిన్ ర్యాషెస్ కానీ అన్నీ తొందరగానే కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ ఎవరికైనా
పిల్లలకి ర్యాషెస్ ఉన్నాయి, చిన్న చిన్న ర్యాషెస్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ క్రీమ్ ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేనైతే ఈ క్రీమే యూజ్ చేస్తున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి 80 ml క్రీమ్ అండి, 80 ml ప్యాకెట్. దీని ప్రైస్ అరౌండ్ నాకు 120 అలా ఉందనుకుంటా. నేను ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్ కూడా రేవాన్స్కి అయితే చాలా బాగా సూట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పౌడర్ అండి. ఈ బేబీ పౌడర్ కూడా నేను ఫస్ట్ వాడికి మామా ఎర్త్ పౌడరే యూజ్ చేసిన. కాకపోతే మామా ఎర్త్ పౌడర్ ఎందుకు కొంచెం స్కిన్లో బ్లెండ్ కావట్లేదు. అంటే ఇట్లా వాడికి పౌడర్ వేయంగానే అది సపరేట్ అయిపోతుంది అనమాట. సో అలా కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఇట్లా సపరేట్ అవుతుంటే వాడికి తుమ్ములు రావడం, కొంచెం నోస్ దగ్గర ప్రాబ్లం కావడం అలా ఉంటుండే అనమాట. ఆ ప్లేస్లో నేను ఈ కంపెనీ పౌడర్ని అయితే రీప్లేస్ చేసిన అనమాట. ఇది వచ్చేసి మదర్ స్పార్ష్ అనే కంపెనీ నుంచి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ప్లాంట్ బేస్డ్ పౌడర్ అనమాట. బేబీలో మనకి కార్న్ స్టార్చ్ అండ్ ఓట్స్ పౌడర్ ఉంటుందండి. ఇవాంచ్కి చాలా బాగా సూట్ అయింది. అంటే ఈ పౌడర్ మంచిగా స్కిన్లో బ్లెండ్ అయ్యేది అండ్ వాడికి నోస్ ప్రాబ్లమ్స్ ఆర్ తుమ్ములు రావడం ఇలా తగ్గిపోయాయి ఈ పౌడర్ యూజ్ చేసిన తర్వాత. అండ్ ఇది కూడా ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డైపర్ ర్యాష్ క్రీమ్ అండి. ఇది కూడా నేను మామా ఎర్త్ కంపెనీ నుంచి తీసుకున్నాను. ఈ క్రీమ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. బేబీకి డైపర్ ఫ్రీ టైం ఇచ్చినప్పుడు ఈ క్రీమ్ రాసి కొద్దిసేపు అలా వదిలేస్తే వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఆర్ ఏం ర్యాషెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఒక 2 డేస్లో అయితే తగ్గిపోతాయి. రేవాన్స్కి ఈ ప్రోడక్ట్ చాలా బాగా సూట్ అయింది. వాడికి కొంచెం అప్పుడప్పుడు ర్యాషెస్ లాగా కనిపిస్తుంటాయి. సో నేనైతే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తే 1 or 2 డేస్లో వాడికి తగ్గిపోతూ ఉంటుండే. 50 grams ప్రోడక్ట్ అరౌండ్ 299 రూపీస్ ఉందండి. కానీ నేను పర్చేస్ చేసినప్పుడు ఇంత ప్రైస్ పడింది. అండ్ బేబీ ప్రోడక్ట్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అని ఇది చెప్పాలండి. ఇది ఉంటుంది. ఈ ప్రోడక్ట్ కూడా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను బేబీస్కి యూజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో రేవాన్స్కి పుట్టినప్పటి నుంచి హెయిర్ చాలా బాగుండేది. అంటే థిక్గా మందంగా చాలా బాగుండేది. సో దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి నేను ఒక 2-3 డిఫరెంట్ ఆయిల్స్ అయితే ట్రై చేసిన. ఫస్ట్ అయితే వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే ప్యూర్ కోకోనట్స్తో చేసిన ఆయిలే యూజ్ చేసేదాన్ని. వాడి హెయిర్కి కానివ్వండి, వాడి బాడీ మసాజ్కి కానివ్వండి, ప్యూర్ కోకోనట్ ఆయిలే యూజ్ చేసేదాన్ని. కాకపోతే వాడికి ఎందుకో ఆ కోకోనట్ ఆయిల్ అనేది పడలేదండి. చిన్న చిన్న ర్యాషెస్ లాగా వాడికి ఎప్పుడు ఒక 2-3 డేస్కి ఒకసారి 2-3 డేస్కి ఒకసారి అలా వాడికి చిన్న చిన్న ర్యాషెస్ లాగా అవుతుండే. హెయిర్కి బాడీకి అలానే అవుతుండే. సో నాకెందుకో ప్రోడక్ట్ చేంజ్ చేస్తే బాగుండు అని అనిపించి హెయిర్కి అయితే ఫస్ట్ చేంజ్ చేసిన. ఆ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని నేను మామా ఎర్త్ హెయిర్ ఆయిల్తో అయితే రీప్లేస్ చేసిన. ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. దీని స్మెల్ కానివ్వండి, ఇందులో ఉన్న ప్రాపర్టీస్ కానివ్వండి బేబీస్కి చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఇది పారాబిన్స్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ కాబట్టి బేబీస్కి ఎలాంటి హామ్ చేయదన్నమాట. సో ఇది వచ్చేసి 200 ml. ఇది మనకు అరౌండ్ 399 ఎంఆర్పి రేట్ ఉంది. కానీ మనం అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో బై చేసినప్పుడు మనకి ఇంత ఆఫర్లో వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీలైతే బేబీకి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వర్జిన్ కోకోనట్ వాడికి బాడీ మసాజ్కి కూడా యూజ్ చేశానని చెప్పాను కదండి. అది కూడా వాడికి అస్సలు పడలేదు. సో అది కూడా నేను ఫస్ట్ మామా ఎర్త్లోనే బాడీ మసాజ్ ఆయిల్ ఉంటుండే, ఆ ఆయిల్కి షిఫ్ట్ చేసిన. కానీ ఆ ఆయిల్ కూడా నాకు ఎందుకో వాడికి అంత బాగా సెట్ అయిందని అనిపించలేదు. అంటే రేవాన్స్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. ఏమైనా వాడికి ఏదైనా ప్రోడక్ట్ పడకపోతే ఎంబటే రియాక్షన్ అనేది చూపిస్తుంది. సో మామా ఎర్త్ బాడీ మసాజ్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు కూడా వాటికి కొంచెం ఎందుకో పడలేదు, ఆ ర్యాషెస్ అనేవి తగ్గలేదు. సో ఎంబటే నేను ఈ చీకు కంపెనీ మసాజ్ ఆయిల్ని అయితే చేంజ్ చేసిన. ఇది కూడా చాలా బాగా వర్క్ అయిందండి. ఆల్మోస్ట్ నేను 7 or 8 months వాడికి మసాజ్ ఆయిల్ అయితే యూజ్ చేసిన. ఇది ఆల్మోస్ట్ నాది 3rd or 4th బాటిల్ అనుకుంటా. అండ్ ఇది మనకు 300 ml ఉంటుంది. ఇందులోనే డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. మీకు కావాలనుకుంటే ఫస్ట్ చిన్న బాటిల్ని ట్రై చేసి చూడండి. సో ఇది వచ్చేసి 300 ml. మనకి దీని ఎంఆర్పి 349 ఉంటుంది. కాకపోతే మనం అమెజాన్ ఎందులోనూ పర్చేస్ చేస్తే తక్కువకే వస్తుంది. అండ్ ఈ ఆయిల్ కూడా నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి. ఒకవేళ మీ బేబీ స్కిన్ సెన్సిటివ్గా చాలా డెలికేట్గా ఉంది అనుకుంటే ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఫస్ట్లో మీరు ఏ ప్రోడక్ట్ ట్రై చేయాలని అనుకున్నా కానీ చిన్న చిన్న ప్యాకెట్సే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ వాటిని ట్రై చేసి చూడండి. బేబీ స్కిన్ బాగానే ఉంది, వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ ఆర్ డిస్కంఫర్ట్ లేదు అనుకున్నప్పుడు మాత్రమే అదే బ్రాండ్లో కొంచెం పెద్ద బాటిల్స్ తీసుకొని బేబీకి కంటిన్యూ చేయండి.
అండ్ వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.